హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా నెలల నుండి కూడా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి డిసెంబర్ నెల 4016లో 6016 రూపాయలు ఎవరెవరికి అందించనున్నారు. అలాగే చాలామందికి డిసెంబర్ నెలకి అందించాల్సిన పెన్షన్ ఆల్రెడీ అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో అందించినట్లుగా పలు గ్రామాలలో చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇక్కడ అక్టోబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్, నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ చాలా జిల్లాలలో పెండింగ్లో ఉన్నది. సో దీనిపై పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే సుమారుగా 2016 రూపాయలు అందుకునే వాళ్ళకి 4000 పైచిలుకు 4030 రూపాయల వరకు, ఇటు 4016 రూపాయలు అందుకునే వాళ్ళకి సుమారుగా 8032 రూపాయల వరకు నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. వీటిని మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇక మీరు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇక అప్డేట్లకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హయాంలో మేనిఫెస్టోలో ప్రకటించింది. అదేంటి అంటే 2016 రూపాయలు అందుకునే వాళ్ళకి అదనంగా 2000 రూపాయలు జోడించి చేయూత పథకం ద్వారా 4016 రూపాయలు ఇస్తామని, ఇటు 4016 రూపాయలు అందుకునే వాళ్ళకి 2000 రూపాయలు జోడించి సుమారుగా 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దివ్యాంగుల సంక్షేమం నుండి ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్ 7వ తారీఖు నాటికే ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇక ఈ డిసెంబర్ 9 నుండి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కానున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 2025 కంటే ముందే 4016 రూపాయల కొత్త పెన్షన్ను, 6000 రూపాయల కొత్త దివ్యాంగుల పెన్షన్ను పెంపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ లబ్ధిదారులకి నిధులను మాత్రం 2025 కొత్త బడ్జెట్ 25-26 బడ్జెట్లోనే ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్టుగా విశ్లేషకులు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్లను పెంపు, వారికి సుమారుగా 87 కోట్ల రూపాయలను సంక్షేమానికి వినియోగించబోతున్నామని చెప్పడం జరిగింది ఈ సీతక్క గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకి సంబంధించిన 4016ల స్థానంలో 6000 రూపాయలు అనేవి అతి త్వరలో, అంటే జనవరి నెలలో లేదా మనకి డిసెంబర్ నెలలో పెంపు వార్త అనేది ఉండబోతున్నట్లుగా ఈ సందర్భంగా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్గా చాలామంది మిత్రులు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, మాకు అక్టోబర్ పెన్షన్, నవంబర్ పెన్షన్ ఇవ్వలేదు, కానీ డిసెంబర్లో పెన్షన్ అప్పుడే ఇచ్చారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటి అంటే విషయం, నవంబర్లో అందాల్సిన పెన్షన్ ఆలస్యం కావడంతో రెండో విడతలో భాగంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లు 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రతి నెల ఇస్తూ ఉన్నారనమాట సుమారుగా. అయితే ఈ నవంబర్లో కొంతమంది కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలలో నిధుల సర్దుబాటు ఆలస్యమైన నేపథ్యంలో అవే పెన్షన్లను డిసెంబర్ నెలలో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ మీకు డిసెంబర్ చివరిలో నవంబర్కి సంబంధించిన పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడే మీకు డిసెంబర్ పెన్షన్ వచ్చింది అనేది మీరు ఆందోళన చెందవకండి. ఇంకా ఏమైనా అధికారికంగా కానీ లేదంటే ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కానీ తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి వాటిని మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నాం. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తెలియజేసే ప్రయత్నంలో నేను ఉంటాను. ధన్యవాదాలు.